ఈరోజు 17th మండే, ఇవాళ నుంచి మన వైజాగ్లో ఉన్న ఎయిర్పోర్ట్ ఆపేశారు. సో నా ఫ్రెండ్ చరణ్ గారు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు, వాడిని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. వైజాగ్లో పాత ఎయిర్పోర్ట్ అది ఎప్పుడు కట్టారో, అది ఫస్ట్ ఓపెనింగ్ ఎప్పుడు నాకు అయినా ఏం తెలియదు, కానీ ఇవాళ ఫస్ట్ ఫ్లైట్ భోగాపురం ఎయిర్పోర్ట్కి అనుకుంటా. సో మనం ఎయిర్పోర్ట్ చూడబోతున్నాం. సో లెట్స్ గో. సో ఇలా ఎప్పుడైనా మాట్లాడాల్సిన కెమెరాతో ఉంటే మైక్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని మైక్ ఆర్డర్ చేద్దామని చూస్తున్నా. బయట చాలా ట్రై చేశాను, డిజైన్ మైక్ మినీ దొరుకుతేమో అని, కానీ ఎక్కడ దొరకట్లేదు. సో అమెజాన్లో ఆర్డర్ చేయాలి. ఎయిర్పోర్ట్కి హిమాచల్ నుంచి సొంతం రోడ్లో షార్ట్ కట్ అయ్యి ఆనందపురంగా వచ్చేస్తుంది. ఆనందపురం చిన్న ట్రాఫిక్ జాము. पिकअप करना अभी आ रहा है मेरा दोस्त, इधर ही जाना। मैं अरावल करता हूँ, थैंक यू। मैं अरावल कितने ना आता अरावल थैंक यू। बाइक पिकअप पिकअप మన కొత్త ఎయిర్పోర్ట్లోకి లోపలికి ఎలవ్ లేదంట. వెళ్ళే వాళ్ళకి, ఐ మీన్ ఫ్లైట్లో ప్రయాణం చేసే వాళ్ళకి మాత్రమే ఎలవ్ చేస్తారంట. సో మనం బయట వరకు వచ్చాం. ఇట్ సీమ్స్ గుడ్. చరణ్ గారు వస్తున్నాడు, వచ్చాడు చరణ్ గారు. లోపలికి ఎలవ్ చేయలేమా, బైక్కి ఎలవ్ లేదంట. లోపలికి ఎలా చేస్తారేమో చిన్న వీడియో కొడదాం అనుకున్నాను, కానీ ఎయిర్పోర్ట్ బాగానే పెట్టాడు, కానీ లోపలికి పంపరాడు కదా. బైక్ పంపడు, మళ్ళీ పంపరు. నాకు ఎవడో చెప్పాడు, ఆల్రెడీ పెట్టింది. ఎంతసేపు పట్టింది రావడానికి? గంట కరెక్ట్గా. పని మీద అయితే ఆనందపురం ట్రాఫిక్ జామ్, లేకపోతే ఇంకా ముందు వచ్చింది.